మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది బ్యాండ్ మేళం మూవీకి సంబంధించింది. 2026 మార్చి నెలలో రిలీజ్ అయినటువంటి మూవీ ఇది. ఇది ఒక యూత్ఫుల్ మూవీ, లవ్ స్టోరీ. జనరల్గా భూమి మీద ఒక్కొక్క ఊరికి కొన్ని టన్నుల కొద్దీ ప్రతి ఊరిలో 10 లవ్ స్టోరీలు తక్కువ ఉండవు. 10 నుంచి 1000 లవ్ స్టోరీలు ఉంటాయి. ఇది ఒక లవ్ స్టోరీ. హీరోయిన్ హీరో యొక్క మేనమామ కూతురే హీరోయిన్. సో హీరో తల్లి, హీరో మేనమామ, అక్క, తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు. అయితే ఆ విధంగా ఈ మూవీ నడుస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పెరుగుతారు హీరోయిన్. సో పదో తర్వాత వీడు ఫెయిల్ అవుతాడు. హీరోయిన్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో సహజంగా బాయ్స్ చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటాం, గర్ల్ చైల్డ్ ఆడపిల్లలు చదువు మీద ఫోకస్ పెట్టి ఉంటుంది. సో హీరో సరదాగా ఎంజాయ్మెంట్గా తిరుగుతూ ఉంటుంటాడు. సహజంగానే ఉండేటువంటి ఏదైతే ఉన్నదో ఎంటర్టైన్మెంట్లో ఈ కార్యక్రమాలు ఉంటాడు. ఆడపిల్ల చదువుకొని పైకి వెళ్తారు. సో అదేవిధంగా హీరోయిన్ పాస్ అయ్యి ఇంటర్ చేసి ఇంజనీరింగ్ చేసే కార్యక్రమం నడుతుంది. హీరో మార్పేం రాదు, పైగా ఊళ్ళో బ్యాండ్ మేళం మ్యాచ్ చేసుకొని మ్యూజికల్ డైరెక్టర్ అవుతారని తిరుగుతూ ఉంటుంటాడు. సో అవకాశాలు లేకుండా ఉంటాయి. సో సావులకి, పెళ్ళిళ్ళకి, దినాలకి, కర్మలకి బ్యాండ్ మేళం కొట్టుకుంటూ ఉంటారు. బ్యాండ్ మేళం ఉంటప్పుడు మాది బ్యాండ్ అని రాసుకొని ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంటారు. స్టూడియో పెట్టారని చెప్పేసి కామెడీ కోసం పెట్టారు. చిరు దొంగతనాలు చేస్తారు. అయినా డబ్బులు జరిపో 6 లక్షలు అవసరం ఉంటే సో వాళ్ళ అమ్మ చివరికి ఐడెంటిఫై చేసి నగలమైన డబ్బులు ఇస్తే స్టూడియో కట్టుకుంటే అది ఫైర్లో యాక్సిడెంట్లో పోతుంది. సహజంగా కట్టాలు జరిగేటప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ లింక్ మిస్ అయ్యారు. సినిమా కోసం ఆ లాజిక్ని పెట్టినట్టు అన్నారు. దాని తర్వాత హీరో టీమ్ మెంబర్స్ ఉంటారు. ఒక లేడీతో పాటు 4 జెంట్స్. జెంట్స్ నలుగురిలో ఒక లేచిపోయి వచ్చిన అమ్మాయిని ఈ హీరో టీం మెంబర్ పెళ్లి చేసుకుంటాడు. సో ఇది నడుస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్కి సంబంధించి ఎప్పుడు రిజెక్ట్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ ఆ మూవీ అంతా. సో లాస్ట్లో తన కోసం ఏమైనా చేశారని చెప్తారు భాగంగానే. సో బర్త్డే కోసం మిడ్ నైట్ వెళ్ళటం, కేకులు కట్ చేయటం, ఇద్దరు పుట్టినరోజు ఒకటే కాబట్టి ఎన్ని రకరకాల సెంటిమెంట్స్, సీన్స్, కామెడీ సన్నివేశాలు, గ్రామీణ వాతావరణంలో తక్కువ ఖర్చుతోని చిన్న సినిమా ఇది. చిన్న బడ్జెట్లోనే కంప్లీట్ చేసిన సినిమా. యూత్ఫుల్ మూవీ, లవ్ స్టోరీ. సో హీరోయిన్ని అడగటానికి పెళ్లి సంబంధానికి వెళ్తారు. బంధువులే కాబట్టి, మేనమామ కాబట్టి. మొదటి నుంచి హీరో తండ్రి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు, దానకరుడిలాగా. హీరోయిన్ తండ్రి అంచెలంచెలుగా వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ సహాయం పొందిన హీరో కుటుంబం నుంచి సహాయం పొంది అంచెలంచెలుగా డబ్బులే పరమావధిగా బతుకుతూ ఉంటాడు. సో వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత పెళ్లి సంబంధాలకు సంబంధించి అడిగితే రిజెక్ట్ చేస్తాడు హీరోయిన్ తండ్రి హీరోని. సో ఆ విధంగా ఆ కుటుంబం విడిపోతుంది. ఇదంతా జరుగుతున్న క్రమంలో పెళ్లి జరుగుతుంది. హీరోయిన్కి సంబంధించి పెళ్లి సంబంధాలు రెడీ చేస్తారు. ఇంకొక వైపు వీళ్ళు కెరీర్ కోసం తాపత్రయపడుతూ ఉంటుంటారు. సో దానధర్మాలు చేసి అప్పులు పాలైతే ఇల్లు కూడా ఆక్షన్కి వచ్చినప్పుడు కొన్ని సెక్యూరిటీలతోనే బయటపడతారు. వాయిదాలు వేసుకుంటారు, బయటపడరు. ఈ క్రమంలో హీరోయిన్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోదనే కాన్ఫిడెన్స్లో హీరో ఉంటాడు. కానీ పెళ్లి మ్యాచ్ తండ్రి సెట్ చేస్తాడు. పెళ్ళి కొంచెం ఒక గంట ముందనగా హీరోయిన్ వెళ్ళిపోద్ది. అది హీరో కోసం అని చెప్పేసి హీరో ఫీల్ అవుతుంటాడు. అంతా సెట్ చేస్తే జరగదు. వెళ్ళిపోయిన తర్వాత లేచిపోయిందని వస్తే మళ్ళీ సీన్ కట్ చేస్తే హీరోయిన్ దగ్గర వచ్చి ఉంటుంది. నన్ను లేచిపోయేలాగా చేశాడు, లేచిపోయిన దాన్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చారని హీరో బాగా చికాకు చేస్తుంటాడు, ఈగోయిస్ట్. సో రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో తన కాలేజీలో ఒక సీన్లో చూస్తారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉండేది, క్లోజ్ ఫ్రెండ్. మళ్ళీ తన పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తే హీరో మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరు మళ్ళీ ఏకమయ్యారని. సో మళ్ళీ నా జీవితంలో రావద్దని చేస్తాడు. సో వన్ సైడే ఎదుటి చెప్పేది అండి హీరో, వారు వన్ సైడ్ లాగా ఉంటుంటుంది. సో ఇట్లా అయితే ఫైనల్గా హీరోయిన్ చెప్తుంది,
10వ తరగతి పాస్ కమ్మంటే పాస్ కాలేదు. నేను బీటెక్ చేశాను. నీకోసం నేను లేచిపోయిన అమ్మాయి అయితే అప్పుడైనా మా నాన్న నిన్ను పిలిచి పిల్లనిస్తారని చెప్పేసి నేను లేచిపోయిన అమ్మాయిగా చేశాను. నేను ఎవరిని ప్రేమించలేదు. నిన్నే ప్రేమించాను బావ అని చెప్తుంది. సో దాంతో పాటు ఊరంతా నిందలేసినా కూడా ఇదవుతుంది. దాంతో పాటు హీరో ఇల్లు ఆక్షన్ ఉంటే బ్యాంక్ మేనేజర్గా పనిచేసే హీరోయిన్ ఆక్షన్ని సంబంధించిన శాలరీ కటింగ్ పెడుతుంది. హీరోయిన్ ట్రూ లవ్ కనిపిస్తుంది. సో ఇది ఒక యూత్ఫుల్ మూవీ. సహజంగా లవ్ మూవీస్ అంటే కామెడీ ట్రాక్స్, గ్రామీణ నేపథ్యం అంతా బాగుంటుంది. సో ముఖ్యంగా యూత్ కెరియర్ కోసం ట్రై చేస్తూ ఉంటుంటారు. ఉపాధి డబ్బులు వచ్చే కార్యక్రమం ఒకటి ఉంటుంది. వీళ్ళ ఇంట్రెస్ట్లు వేరుగా ఉంటాయి జనరల్గా యువతలో. ఇంకొక పాలక వర్గాలు కూడా చిత్తశుద్ధి లేనటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, లోన్లు ఎవరు వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తెచ్చుకొని సో ఉపాధి కార్యక్రమాలు పెడితే అది సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే మళ్ళీ అప్పులు పాలవుతుంటారు. సో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి సమాజంలో. సో పెద్దగారు మిత్రులారా, ఈ ఈ పరిస్థితుల నుంచి అంటే సమాజంలో అందరికీ ఎదురయ్యే పరిస్థితులు ఇందులో హీరో పొద్దాక లవ్ అనే కార్యక్రమంలో ఉంటాడు. ఆ పరిస్థితుల నుంచి సో హీరోయిన్ ట్రూ లవ్ చేయబట్టి ఆ లవ్ సక్సెస్ అయితే పెళ్లి చేసుకుంటారు. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. హీరోయిన్ ట్రూ లవ్ చేసి హీరోని గెలుచుకుంటుంది, పెళ్లి చేసుకుంటారు. సో హీరో ఒక గ్రామీణ ప్రాంతాల్లో పని బాట లేకుండా తిరిగే కుర్రాడిలాగా కనిపిస్తాడు. సో చిన్న సినిమానే, తక్కువ బడ్జెట్తోనే మన ముందుకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించి నేను 5 మార్కులకి 3.5 మార్కులు ఇస్తున్నాను. వీలుంటే తప్పకుండా చూడగలరు. ఒకసారి చూడవచ్చు. మీ సమయం డబ్బులు వృధా కాదు. వీలుంటే తప్పకుండా చూడగలరని తెలియజేస్తూ పెద్దగారు మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఉండాలి పెద్దగారు మిత్రులారా.